ఏదేను తోటలో అవ్వ ఉన్నాడు, ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది. ఏదేను తోటలో ఉన్నటువంటి అవ్వ దగ్గరికి సర్పం వచ్చి, అంటే ఇంకప్పుడు సర్పంకి మనిషి కాదు, సర్పం వచ్చి ఏంది ఏమో అన్నాడంట, దేవుడు నిన్ను ఆ పండు తినొద్దు అన్నాడంట, ఆ పండు తింటే దేవదూతలు అవుతారంట, ఆ పండు తింటే ఏమవుతుందంట, అట్లా చెప్పాడంట. ఏమేం చెప్పాడు చెప్పు అని చెప్తే చెప్పినవన్నీ ఈ సర్పానికి అవ్వ చెప్పేసింది. అంత అబద్ధం అండి, ఆ పండు తింటే దేవదూతలు అవుతారు, ఆ పండు తింటే ఇట్లా అవుతారు అట్లా అవుతారు అని చెప్పగానే అవ్వ వెళ్ళి గబా గబా పండ్లు కోసుకున్నది, తిన్నది కొన్ని తీసుకెళ్ళి ఆదాము కూడా ఇచ్చేసింది. సైతాను బాగానే ఉన్నది, యేసు రక్తవేజం హల్లెలూయా. చెప్పిన సైతాను బాగానే ఉన్నది. దేవుడు వచ్చి అవ్వని అడిగాడు, ఏం కథ అని అడిగితే ఇట్లా జరిగింది అన్నాడు. బోలెడు శాపాలు పెట్టాడు స్త్రీకి, నువ్వు ప్రసవ వేదనగా పడతావని, రకరకాల ప్రాబ్లమ్స్ అన్ని పెట్టాడు. ఇప్పుడు స్త్రీ జాతికి పాపం చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నది ఏంటంటే, మన పితరురాలు అయినటువంటి అమ్మగారు ఉన్నారు కదా, ఆమె చేసిన పని. సైతాను బాగానే ఉన్నది, మళ్ళా సైతాను మాటలు విన్నటువంటి ఈ అవ్వ ఇదైంది. ఆ సైతాను ఆ గురించి ఆ మాట ఎట్లుంటుందో మీరు ఒకసారి అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మాట చెప్తాడు. తిమోతి అని ఈ అవ్వ గురించి ప్రస్తావిస్తాడు. ఒక మాట చూడండి, తిమోతి నువ్వు చాలా జాగ్రత్తగా, అసలు నీకు ఓ సంగతి తెలుసా, ఏదేను తోటలో జరిగిన సంగతిని కూడా చెప్తున్నా నేను, ఏం జరిగిందని ఏదేను తోటలో జరిగిన సంగతి తిమోతికి చెప్తాడు పౌలు. తిమోతికి ఏమని చెప్తాడంటే 2వ అధ్యాయం 14వ వచనంలో ఏమని చెప్తాడో చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. హల్లెలూయా. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మాత్రమే మోసపరచబడ్డది. స్త్రీయే అపరాధములో పడింది. అందుకని చెప్పుడు మాటలు బాగా ఎవరు వింటారంటే లేడీసే వింటారండి. స్తోత్రం హల్లెలూయా. చెప్పుడు మాటలు ఎవరు ఎక్కువగా వింటారు అని అంటే లేడీస్కి బుద్ధి ఉంటుంది. లేడీస్కి ఏం చెప్పినా నమ్ముతారు. ఏదన్నా ఏం చెప్పినా అది అట్టెట్లయితుంది, కాదు, అది అసలు జరగని పని, అది అసంభవం అని అనరు వీళ్ళు. నువ్వు ఏదన్నా చెప్పు, నేను ఆ వంకాయ చెట్టు మీద చూసా కాకరకాయలు కాసినాయి, వంకాయ చెట్టు కాకరకాయలు కాసినాయి అంటే నోరు మూసుకో, వంకాయ చెట్టు కాకరకాయలు కాస్తాయా అని అనాలి కదా. అనకుండా వీళ్ళేం చేస్తారంటే, అవునా అరే లోకం అంతటా మారిపోయింది అంటారు అన్నమాట. స్తోత్రం హల్లెలూయా. అట్లా ఉంటుంది. అంచేత ముందు కుటుంబాలలో కొన్ని అండర్స్టాండింగ్ విషయాలు. పౌలు అంటాడు, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును, నేను ఏ దేవుని నమ్మినో నేను ఎరుగుదును, నాకు తెలుసు. ఆ విధముగానే మనము కొన్ని విషయాలలో స్ట్రాంగ్ ఉండాలి. చెప్పుడు మాటలు నమ్మద్దు. చెప్పితే చెప్పారనుకో, నువ్వు ఎందుకు నమ్మావు, నిన్ను ఇట్లా అన్నారు అనుకో, నీకెందుకు అదంతా, నీకు అంత అవసరమా అన్నారనుకో, అంటే ఏమైంది, నమ్మలేవా అంటే, పడలేవా, ఓర్చుకోలేవా అంటే, నీ లైఫ్లో ఒక్క మాట పడకుండా బతుకుతావా, నీ లైఫ్లో ఒక్క చిన్న చేదు అనుభవం లేకుండా బతకగలుగుతావా, నీ లైఫ్లో చిన్న వేదన రాకుండా బతకగలుగుతావా, నీ లైఫ్లో నిన్నెవ్వరు ఒక్క మాట అనకుండా బ్రతకగలుగుతావా, బతకలేవు. ఉద్యోగం కాడికి చూడండి, ఉద్యోగంలో ఎన్ని మాటలు అంటారు. లేడీస్ జాబ్ చేసే కాడ చూడండి ఎంత టార్చర్ పెడతారో. సినిమా ఇండస్ట్రీలో చూడండి ఎన్ని టార్చర్లు పెడతారో.
వ్యాపారం చేసే కాడ చూడండి ఎన్ని స్ట్రాచర్లు వస్తాయో. కాబట్టి వీటికి నువ్వు అలవాటు పడాలి. నేను చాలా సెన్సిటివ్ అండి, నేను ఎవరిని ఒక మాటనా, నేను మాట పడనంటే ఇక నువ్వు పోయి ఇక్కడ కాదు, నువ్వు అరణ్యంలో కరెక్ట్. నువ్వు అయితే స్తోత్రం, హల్లెలూయా. నువ్వు జంతువుల మధ్యలో నివసించే వాళ్ళ మధ్యలో అయితే కరెక్ట్ నీకు. అక్కడ ఎవడు ఉండడు కాబట్టి నిన్ను ఎవరేమన్నారు. నువ్వు మనుషుల మధ్యలో ఉండి నన్ను ఎవడేమన్నదంటే ఇదేం లోకం. నువ్వు మనిషి కాకపోతే మేమంతా మనుషులేమే కదా. నువ్వు మనుషుల మధ్యలో ఉండి నన్ను ఎవరేమన్నదంటే మేమంతా మనుషులే కదా, మేము ఎందుకు అనుకుంటుంటాం? నీకు ప్రాబ్లం అయితే నువ్వే అరణ్యానికి వెళ్ళిపో, మేము అనకుండా అయితే ఉండలేము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్లా కొంచెం బుర్రగా తెచ్చుకోవాలి, మైండ్ పెద్దగా తెచ్చుకోవాలి, బ్రాడ్ మైండ్ అయి ఉండాలి, కొంచెం మంచి మనసు కలిగి ఉండాలి. నన్ను ఇట్లా అన్నారు, అట్లా అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు, నేను ఇంత సెన్సిటివ్, నేను అంత సెన్సిటివ్ అంటే ఏంది? అది ఏం సెన్సిటివ్? నీ మైండ్ పెరగలేదని అర్థం. చిన్న మాట అంటే కొన్ని రోజుల దాకా మాట్లాడిన వాళ్ళు ఉంటారు కొంతమంది. మూతి ముడిసారే అనుకో, ఏసు రక్తం ఏ చేయం, ఇక మూతి ఎప్పుడు తిడతారో తెలియదు. మూతి ముడిసారే అనుకో, ఇక అయిపోయా, ఇక ఎప్పుడు చాలా బాగా పనిచేస్తారు, ఒక మాట అంటే పడరు. చాలా బాగా ప్రార్థన చేస్తారు, ఒక మాట అంటే పడరు. చాలా బాగా ఉంటారు కానీ ఒక మాట అంటే పడరు. ఒక మాట మనం ఏదన్నా అన్నాం అనుకోండి, దాన్ని నమ్మేస్తారు. ఏం ఆత్మీయత అండి? రోజు 4 గంటలు ప్రార్థన చేస్తాం అంట, దేనికి ఏం లాభం? రోజు 5 గంటలు ప్రార్థన చేస్తారట, దేనికి ఏం లాభం? ఏముంది నీ దగ్గర? ఏం మారిందని? ఈ 5 గంటల ప్రార్థన ఏం చేసుకుంటావు నువ్వు? 5 గంటలు ప్రార్థన చేస్తావు, 6 గంటలు ప్రార్థన చేస్తా, నేను రోజు 2 గంటలు ప్రార్థన చేస్తా అంటే ఎందుకు? ఏం లాభం? దాంతో ఏం ఉపయోగం ఉంది? ఏమైంది? అసలు ఏదైతే నువ్వు ఉండొద్దో అది నువ్వు నేర్చుకుంటున్నావు కదా. ఈ ముసలి ప్రవక్త బాగానే ఉన్నాడు. ఆ దేవుని చేత సెలవు పొందినటువంటి ప్రవక్త చెప్పుడు మాటలు నమ్మి చనిపోయాడు. సింహాలు తినేసాయనండి. ఆ కళేభారాలు కూడా కనీసం తీసుకెళ్ళి ఆయన పిత్తర్ల సమాధులలో పెట్టలేదు. ఆ కళేభారాలు కూడా రోడ్డు మీద వదిలేయబడ్డాయి. కానీ ప్రార్థన చేసిన రోజులు దేవునితో మాట్లాడాడు ఆయన. అనుభవం దేవుడే మాట్లాడి, నువ్వు వెళ్ళి బేతెలికి, నువ్వు వెళ్ళి యూదాకి వెళ్ళి యెరోబాముకు నువ్వు హెచ్చరించమని దేవుడే దిగి వచ్చి చెప్పాడు. అంటే దేవునితో మాట్లాడే స్టేజి, దేవునితో మాట్లాడేటువంటి స్టేజ్ కలిగినటువంటి వాడు ఈ చెప్పుడు మాటలు విని తన బ్రతుకును నాశనం చేసుకున్నాడు. అందుకని ఎవరు ఏది చెప్పినా మనం వినొద్దు. ఎవరన్నా ఏదన్నా చెప్తే అసలు చెప్పనివద్దు మనకు ముందు మొట్టమొదట. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి లేడీస్కి ఎట్లా అంటే అలవాటు, మన ఇంటికి వచ్చారనుకోండి, ఇంత కాఫీ ఇచ్చామనుకోండి, కూర్చొని సోఫాలో కూర్చొని పెట్టేసి ఓ 4 బిస్కెట్లు లేకపోతే 4 పప్పులు పెట్టి కాఫీ కానీ ఇచ్చామనుకోండి, మొత్తం చెప్పేస్తారు. అన్నీ చెప్పేస్తారు, ఎక్కడెక్కడ ఏం జరిగిందో అన్నీ చెప్పేస్తారు. మంచిగా ఇంత కాఫీ ఆఫర్ ఇచ్చినాం అనుకో చాలు, మొత్తం ఇక అసలు ఇంట్లో స్టోరీలు కూడా చెప్పేస్తారు. అది అట్టెట్లయితుందండి? అది ఆత్మీయత కాదు, అది ఆత్మీయత కాదు. రాజ్యాలు కూలిపోతాయి, కుటుంబాలు కూలిపోతాయి, గందరగోళాలు అవుతాయి. బైబిల్ గ్రంథంలోనికి మనం వద్దాం. చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథంలోకి వద్దాం. మీకా గ్రంథంలోనికి రాండి ఒకసారి. మీకా గ్రంథంలోనికి రాండి, మీకా గ్రంథంలోనికి రాండి, 7వ అధ్యాయంలోనికి రాండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. మీకా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. బాగా వినండి, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో అస్సలు నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుకొనుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 6వ వచనం కూడా ఇంకా బాగుంటుంది చూడండి. కుమారుడు
తండ్రిని నిర్లక్ష్యపెట్టుచున్నాడు. కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదికి లేచెదరు. ఎవరింటిలో వారికి విరోధులగుదురు. ఎవరింటిలో వారికి విరోధులగుదురు. నో కోడలు, నో కూతురు, నో అత్త, నో మామ, నో కుమారుడు, నో నో అసలు భార్యనే నమ్మొద్దని ఉంది బైబిల్. యేసు రక్తవేద్యం. హల్లెలూయా. అసలు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అసలు భార్యని నమ్మద్దు. మనం ఎవరిని నమ్మద్దు. కోడలు నమ్మొద్దని ఉంది, కొడుకు నమ్మొద్దని ఉంది, ఎవరిని నమ్మొద్దని ఉంది. ఎవ్వరు కరెక్ట్ కాదు. ఎవరి నోట్లో కూడా మాట అసలు ఆగనే ఆగదు. ఏం చెప్తారో తెలియదు. కూతుళ్ళు బాగుంటారండి భర్త దగ్గర, అత్తగారింటి కాడ బాగానే ఉంటారు. తల్లిగారింటికి పోగానే తండ్రిని చూడంగానే అత్తగారింట్లో జరిగినవన్నీ చెప్పేస్తారు. యేసు రక్తం చెప్పి. హల్లెలూయా. అట్లా ఉంటుంది స్టోరీ. కూతురు అంటే మరి ఏ కూతురు ఎవరింట్లో ఆ వార్తలు ఆ ఇంట్లో చెప్పేసుకుంటారు. మరి అది డేంజరే కదండి. ఇప్పుడు కోడలై ఇంటికి వచ్చినావు నువ్వు, అదే మన సంఘంలో చాలామంది కోడలు ఉన్నారు. ఎవరిని ఉద్దేశం చెప్పట్లేదు, జోగు చెప్తున్నా. ఇప్పుడు కోడలు ఇంటికి వచ్చావంటే ఈ వంశాన్ని నువ్వు మోస్తున్నావు. నువ్వు ఇంట్లోనే ఉంటావు కాబట్టి నీ ముందు ఏదో ఒకటి మాట్లాడుకో తప్పదు కదా. నిన్ను పక్కన పెట్టి సాటుకెళ్ళి గోడ సాటుకు మాట్లాడుకుంటావా? మాట్లాడుకోం కదా. ఏదో మాట్లాడుకోక తప్పదు. ఇదో అదో ఇక నువ్వు అన్నీ వెళ్ళి చెప్తావా? మొత్తం జరిగినట్టు చెప్తావా? అది కరెక్ట్ అవుతుందా? జరిగినట్టు చెప్తే ఏమవుద్ది అని అంటే అప్పుడు మనస్పర్ధలు వస్తాయి. నీ మూలాన మనస్పర్ధలు వస్తున్నాయి. నువ్వు చెప్పకపోతే అందరం బాగుండే వాళ్ళం కలిసి. నువ్వు చెప్పినావు చూసినావా? జడలేసి, కుచ్చులేసి, అలికలేసి, ముడిపెట్టేసినావు కదా. దీని మూలాన మనస్పర్ధలు. అసలు ఎక్కడ విషయాలు అక్కడే ఉంచాలి. ఏదైనా నీ కళ్ళ ముందు జరిగిందా, ఇంక అయిపోయింది, చచ్చిపోను, మర్చిపోయి కదా, అంతే. నా హృదయంలో, నా మైండ్లోనైతే కొన్ని వేల రహస్యాలు ఉన్నాయి. యేసు రక్తం. హల్లెలూయా. ఏంది? సెల్ ఫోన్లో కదా మెమొరీ కార్డు ఉన్నట్టుగా, జీబీ ఉన్నట్టుగా నాది ఎట్లా అంటే 1 lakh మెమొరీ అన్నమాట. జీబీ 1 lakh జీబీ నాది. కొన్ని వేల వందల రహస్యాలు ఉన్నాయి నా మైండ్లో. ఎక్కడిది అక్కడే. ఏ రహస్యమైనా ఎక్కడిది అక్కడే. ఇక అది రాదు. ఇక ఒక్కసారి నా మైండ్లోకి వెళ్ళిపోయిందంటే ఇంక అది బయటికి రానే రాదు. ఆ విషయం డెడ్ అయిపోయినట్టే. ఇక అది కానీ అంత తెలుసు నాకు.